దేవుని కుమారుని పాదములతో తొక్కటం, తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచటం, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించటం, అది మనం నిత్య నాశనానికి వెళ్ళడానికి అవసరమైన పాపం. ఈ మూడైతే సచ్చినా చెయ్యం. నువ్వు చేస్తావా? దేవుని కుమారుని పాదాలతో తొక్కుతావా? ఎంతమంది తొక్కుతారు? చేతులు ఎత్తండి. వామ్మో, అవసరమైతే నేనన్నా అయిపోతాను కానీ ఆయన్ని అమ్మో అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నా ప్రభువుని నా గుండెలకు హత్తుకుంటా, నా నెత్తి మీద పెట్టుకుంటా, నేను ఆయన పాదాలతో తొక్కటం ఏంటి? రైట్. ఆయన నీ కోసం చిందిన రక్తం పరిశుద్ధ రక్తమా అపవిత్ర రక్తమా? చెప్పు గట్టిగా. మీరు చెప్పట్లయ్యా? పరిశుద్ధ రక్తం. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరిస్తావా స్వాగతిస్తావా? చెప్పు గట్టిగా. తిరస్కరించవా? కొంతమంది తిరస్కరించారులే. మీ కళ్ళతో మీరు చూడొచ్చు. ఈరోజు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఒకప్పుడు క్రైస్తవులుగా చలామణి అయ్యి భక్తి మాటలు భక్తి పాటలు పాడి అంతా ప్రభువే, మనుషులది ఏముందిలే, మనుషులు బలహీనులు, మనుషులు కాదు దేవుడే, ప్రభువే రక్షకుడు, అంతా ఆయనే అని ఆయనకు భజన చేసి సంవత్సరాలు పాటలు పాడి ఆరాధించి సేవించి ప్రార్థించి అన్నీ చేసి చివరికి పోయి మతోన్మాదంలో కలిసిపోయారు. నాకు ఆ యేసు వద్దు, ఆ రక్షణ వద్దు, ఆ రక్తం వద్దు, ఆ పరిశుద్ధాత్మ వద్దు అన్నోళ్ళు ఉన్నారు. నేను చూశాను. ఒక ఆమె పెద్ద ఆమె 60 సంవత్సరాల వయసు, ఆమెకి 60 ఏళ్ళు పైనే ఉంటాయి. ఆమె అంటుంది, చాలా సంవత్సరాలు ఆమె విశ్వాసిగా కొనసాగిన మనిషి ఇప్పుడు నాకు యేసు వద్దు, ఆయన రక్తం వద్దు, ఆయన ఆత్మ వద్దు అన్నది.